హలో అండి. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఓవరాల్గా 30 బిట్స్ అయితే చూద్దాం. మ్యాథమెటికా అను లాటిన్ పదానికి అర్థం సూక్ష్మ పద్ధతి, గణన శాస్త్రం, లెక్కించడం, గణిత కళ. ఆన్సర్ గణిత కళ. ఈ క్రింది వానిలో ఎవరి ప్రకారం గణితం అంటే పరిమాణ శాస్త్రం? డయాఫాంటస్, జార్జ్ పోలియా, డేవిడ్ వీలర్, అరిస్టాటిల్. ఆన్సర్ అరిస్టాటిల్. కరణ కుతూహలం గ్రంథకర్త భాస్కరాచార్య 1, భాస్కరాచార్య 2, మహావీరుడు ఆర్యభట్ట. ఆన్సరు భాస్కరాచార్య 2. సంఖ్యాధర్మాలపై పరిశోధనలు చేసి సంభావ్యతను గణించే పద్ధతిని కనుగొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త? యూక్లిడ్, నికోమాకస్, హిప్పార్కస్, ఫెర్మా. ఆన్సర్ ఫెర్మా. ఈ క్రింది వానిలో ఆర్యభట్టీయంలోని దశగీతికా సూత్రం అని ఏ పాదానికి పేరు? గణిత పాదం, గోళపాదం, కాలపాదం, గీతికా పాదం. ఆన్సరు గీతికా పాదం. ఇంట్రడక్టియో అర్థమెటికా గ్రంథకర్త ఎవరు? డయాఫాంటస్, నికోమాకస్, ఆర్కిమెడిస్, అపల్లోనియస్. ఆన్సరు నికోమాకస్. ఒక సిద్ధాంతం ప్రకారం మరొక సిద్ధాంతాన్ని నిరూపించటం అనేది ప్రయోగము, పరిశీలన, నిగమన ప్రక్రియ, ఆగమన ప్రక్రియ. ఒక సిద్ధాంతం ప్రకారం మరొక సిద్ధాంతాన్ని నిరూపించటం అనేది నిగమన ప్రక్రియ. సూత్రం ఉపయోగించి లెక్క యొక్క ఆన్సర్ని రాబట్టడం కూడా నిగమన ప్రక్రియ. అజ్ఞాత రాశిని హిప్ అని పిలిచిన వారు? గ్రీకులు, అరబ్బులు, ఈజిప్షియన్లు, భారతీయులు. ఆన్సర్ ఈజిప్షియన్లు. ఇంట్రడక్టియో అర్థమెటికా అనేది ఏ గణిత అంశాన్ని వివరిస్తుంది? వైశ్లేషిక రేఖాగణితం, జ్యామితి, త్రికోణమితి, అంకగణితం. ఆన్సరు అంకగణితం. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి గణన విధానాన్ని లాజిస్టికా అని పేరు పెట్టిన గణితజ్ఞులు? గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టిన గణితజ్ఞులు అరబ్బులు, ఈజిప్షియన్లు, భారతీయులు, గ్రీకులు. ఆన్సరు గ్రీకులు. మీరు బిట్టు చదివినప్పుడు ఆన్సర్ చేయటానికి ప్రయత్నించండి, అప్పుడు మీకు ఆన్సరు గుర్తుండిపోతుంది అన్నమాట. బిట్టు ప్యాటర్ను ఆన్సరు గుర్తుండిపోతాయి. సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది? మూర్తత్వం, అమూర్తత్వం, ఖచ్చితత్వం, సౌందర్యం. ఆన్సరు చూడండి, ఇక్కడ గణిత పద్ధతుల్లో సమస్యలు పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు అనేది ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో ఒక విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం ఏ విలువకు చెందినది? సాంస్కృతిక విలువ, ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సన్నాహక విలువ. ఆన్సరు ప్రయోజన విలువ. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రావటం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించటం అనేది తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించటం అనేది నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతి. చూడండి, ఇక్కడ సూత్రాన్ని రాబట్టడం అనేది ఆగమన పద్ధతి. చూడండి, ఇక్కడ ఒక సూత్రాన్ని రాయటం అనేది ఆగమన పద్ధతి. బోధనా అభ్యసన కృత్యాలలో వీటి వలన విద్యార్థుల్లో ఆర్థిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతాయి. వేటి వల్ల అభివృద్ధి చెందుతాయి? బోధన ఉపకరణాల వలన, నల్లబల్ల వలన, పాఠ్యపుస్తకం వలన, నోట్ పుస్తకం వలన. వేటిని ఉపయోగిస్తే మనం వాళ్ళ సమస్య పరిష్కార సామర్థ్యాలు కానీ, అన్వేషణ శక్తి కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి.
వేటి వల్ల అంటే బోధనోపకరణాల వల్ల. విద్యార్థి పాఠ్య ప్రణాళికలో పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించటం అనేది అనుబంధం, అమూర్త ఆలోచన, ఖచ్చితత్వం, సహసంబంధం. చూడండి, విద్యార్థి పాఠ్య విషయాలను ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం అనేది సహసంబంధం. యూనిట్ పాఠ్య పథక నమూనాను ప్రతిపాదించిన వారు ప్రొఫెసర్ మోరిసన్, హెర్బర్ట్, బ్లూమ్స్, కొటారి. ఆన్సరు మోరిసన్. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. జ్ఞానం, అవగాహన, వినియోగం, వైఖరి. ఆన్సరు వైఖరి. హేతువాదం ద్వారా గణిత విద్యార్థులలో ఈ క్రింది విలువలను పెంపొందిస్తుంది. హేతువాదం ద్వారా గణితం విద్యార్థులలో ఈ క్రింది విలువలను పెంపొందిస్తుంది. ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, సన్నాహక విలువ. ఆన్సరు క్రమశిక్షణ విలువ. విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి, అలాగే అమూర్తం నుండి మూర్తానికి, సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి. సామాన్యం నుండి ప్రత్యేకానికి, అమూర్తం నుండి మూర్తానికి, సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి ఆగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి. ఆన్సరు నిగమన పద్ధతి. లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలగునవి సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె నిలువు అడ్డు గీతలతో చదరాలు గీసి ఉన్న కాగితం, అంతర్జాల పేపర్, డ్రాయింగ్ పేపర్, గ్రిడ్ పేపర్, తెల్ల కాగితం. ఆన్సరు గ్రిడ్ పేపర్. 2 పుస్తకాలను అయితే చూడగలుగుతాం, కానీ అందులో ఉన్న 2 అనేదాన్ని చూడలేం. క్రింది వానిలో ఇది ఏ భావనకు సంబంధించినది? ప్రత్యక్ష, మూర్త, అమూర్త, సంయోజన. ఆన్సర్ అమూర్త. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయ కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలి. ఉపాధ్యాయ కేంద్రంగా, విషయ కేంద్రంగా, పాఠ్యాంశ కేంద్రంగా, శిశు కేంద్రంగా. ఆన్సరు శిశు కేంద్రంగా ఉండాలి. ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియజేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతి. అంటే ఆయన ఏమి చెప్పకుండా విద్యార్థులే తెలుసుకునేటట్లు చేస్తాడనమాట. అది ఏ పద్ధతి అని అడుగుతున్నారు. అన్వేషణ పద్ధతి, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సరు అన్వేషణ పద్ధతి. గణితంలో ఎన్నో అంశాలను సులభంగా కనులకు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామాగ్రిని కలిగి ఉన్నది. పాఠ్యపుస్తకం, చాక్బోర్డ్, గణిత ప్రయోగశాల, నోటు పుస్తకం. ఆన్సరు గణిత ప్రయోగశాల. సామాగ్రిని కలిగి ఉన్నది. గణితంలోని ఎన్నో అంశాలను సులభంగా కనులకు కట్టే సామాగ్రి ఎక్కడ ఉంటుంది? ప్రయోగశాలలో ఉంటుంది. గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలగున వాటితో గల సంబంధం, బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం, ఖచ్చితత్వం. ఆన్సరు బాహ్య సంబంధం. ఎందుకంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్కి మధ్య సంబంధం బాహ్య సంబంధం. అలాగే లెక్కల్లోనే రేఖాగణితానికి, అంకగణితానికి మధ్య గల సంబంధం అంటే అంతర్గత సహసంబంధం అవుద్ది. లేకపోతే రేఖాగణితానికి, వైశ్లేషిక రేఖాగణితానికి అట్లా మ్యాథ్స్లో టాపిక్స్ అయితేనేమో అంతర్గత సహసంబంధం. అలా కాకుండా బయట తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇలాంటి వాటితోనైతేనేమో బాహ్య సహసంబంధం ఉంటుంది. గణిత విద్యా ప్రణాళికలో ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాలు
పాఠ్యాంశాల అమరిక దీని కిందకు వస్తుంది. ఏకకేంద్ర పద్ధతి, సభ్యుల పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆన్సర్ ఏకకేంద్ర పద్ధతి. అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు డిఎస్ కొఠారి, ఆర్మ్స్ట్రాంగ్, శ్రీనివాస రామానుజన్, బ్లూమ్స్. ఆన్సరు ఆర్మ్స్ట్రాంగ్. గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు గణిత ప్రయోగశాల, గణిత క్లబ్, అసెంబ్లీ, గణిత లైబ్రరీ. ఆన్సర్ గణిత క్లబ్. ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యపుస్తకాల్లో సమస్యలకు పాటించవలసిన సూత్రము సరళత నుంచి క్లిష్టతకు, క్లిష్టత నుంచి సరళతకు, కఠినము ఉపాధ్యాయుడికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉండటం. ఆన్సరు సరళత నుండి క్లిష్టతకు. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని చెప్పింది హాల్క్వెస్ట్, బెంజమిన్ పియర్స్, జాన్ డ్యూయి, రాబర్ట్ హీల్. ఆన్సరు హాల్క్వెస్ట్. ఇది గణితానికి సంబంధించిన బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.